మాట్లాడదాం. నిజామాబాద్ వెళ్దాం. రజనీకాంత్ మనతో జాయిన్ అవుతున్నారు. రజనీ, ఏంటి నిజామాబాద్ కి సంబంధించి కౌంటింగ్ అప్డేట్స్? పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్స్ అయితే హోరావరిగా సాగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5, కొరుట్ల, జగిత్యాల మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. కౌంటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే ఇప్పటి వరకు 7 రౌండ్ల ఫలితాలు వచ్చినాయి. 7 రౌండ్లకు సంబంధించి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దాదాపు 62,000 ఓట్ల మెజార్టీలో ముందున్నారు. ఇక ఒకసారి రిజల్ట్స్ వచ్చినటువంటి తీరును మనం గమనిస్తే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తిగా బీజేపీ ఆధిపత్యాన్ని కనబరిచింది. ప్రతి రౌండ్ లోనూ 8 నుంచి 10,000 లీడ్ వచ్చింది బీజేపీకి. ఇక జగిత్యాలకు సంబంధించి మొదటి 3 రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచిన ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓట్ షేర్ అనేది నెక్ టు నెక్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఇక కొరుట్లకు సంబంధించి మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న, రెండో రౌండ్ నుంచి బీజేపీ దూసుకొచ్చింది. అక్కడ కూడా బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ కు సంబంధించి నిజామాబాద్ అర్బన్ బోధన్ లో కొంత కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. కొంత 5 నుంచి 8,000 మధ్యలో ఈ బోధన్ అట్లాగే నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ కు లీడ్ వస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 7 రౌండ్లకు సంబంధించి దాదాపు 62,000 ఓట్ల మెజార్టీలో బీజేపీ ముందంజలో ఉంది. ఇక చాలా చోట్ల అంటే బాల్కొండ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 14 రౌండ్ల కౌంటింగ్, ఇక్కడ 14 రౌండ్ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. 14 రౌండ్లు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. వస్తే ఎట్లా ఉంది అంటే ట్రెండ్ అయితే బీజేపీ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో లీడ్ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ నిజామాబాద్ అర్బన్ బోధన్ లో కాంగ్రెస్ కు లీడ్ వస్తుంది. సో అది ఏ మేరకు బ్యాలెన్స్ చేయగలుగుతుంది, బీజేపీ లీడ్ ను ఏ మేరకు తగ్గించగలుగుతుంది అనేటువంటిది అయితే కొంత మనకు రౌండ్లు పూర్తయితే కానీ సమాచారం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక ఆర్మూర్ సెగ్మెంట్ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారినటువంటి పసుపు బోర్డు అంశము, పసుపు రైతులు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. పసుపును ఎక్కువగా సాగు చేసేటువంటి ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 3 కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ ప్రతి రౌండ్ లోనూ ఆధిపత్యాన్ని కనబరిచింది. మనం పోలింగ్ రోజు కూడా చూస్తే ముఖ్యంగా యూత్ కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో నుంచి మరి ఓట్లేసారు. సో ఈ పోలింగ్ సరళి ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ గమనిస్తే కొంత ఆర్మూర్ డివిజన్ లో బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని చెప్పొచ్చు. చాలా ఆర్మూర్ ప్రాంతంలోనే కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీలు కొంత గట్టి పట్టును సాధించేటువంటి ప్రయత్నం చేసిన ప్రచారంలో పదే బీజేపీ పసుపు బోర్డు అంశాన్ని టార్గెట్ చేస్తూ వచ్చినాయి. కానీ అక్కడి నుంచి మాత్రమే బీజేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. సో ఇది కొంత ఊహకు అంటే ఎవరు కూడా ఊహించినటువంటి రిజల్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక రిజల్ట్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ కనీసం డిపాజిట్ దక్కించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కనిపించట్లేదు. 7 రౌండ్లు పూర్తయ్యేసరికి కేవలం 20,000 ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ సాధించింది. సో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గట్టిగా పోటీ పడ్డాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. సో సేమ్ పరిస్థితి ఈసారి ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుంది. అయితే కాంగ్రెస్ కొంత గట్టి పోటీ ఇచ్చింది. చాలా కాన్స్టిట్యున్సీలో, చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీతో పోటీపడి ఈక్వల్ గా ఓట్లు సాధించింది. 2 బోధన్ అట్లాగే అర్బన్ లో కొంత ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ ఆధిపత్యం కనబరిచింది. సో ఈసారి మూడో ప్లేస్ లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే చాలా గణనీయంగా ఓట్ బ్యాంకును షేర్ చేసుకుందని చెప్పొచ్చు, గణనీయంగా ఓట్లు సంపాదించిందని చెప్పొచ్చు. కాకపోతే బీజేపీ ఆధిపత్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల చివరి రోజు వరకు, పోలింగ్ రోజు వరకు కూడా బీజేపీ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. నిన్న మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో కూడా చాలా అంశాల్లో, చాలా సర్వే రిపోర్ట్ లో కూడా నెక్ టు నెక్ ఫైట్ అని ఒక చర్చ నడిచింది. కానీ కొంత ఇప్పటి వరకు అయితే 7 రౌండ్లలో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చూడాలి ఇంకా 9 రౌండ్లో ఇంకా 8 రౌండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఏ మేరకు రిజల్ట్స్ వస్తాయంటే కొంత ఉత్కంఠ నెలకొంది. సౌజన్య.